ఒక సామాన్యుడి నుండి ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక గురువుగా మారిన ఒక యోగి కథ ఇది. చాలా మందికి తెలుసు ఈ సద్గురు అంటే కేవలం గడ్డం పెంచుకొని స్టైలిష్ గా బైక్ నడిపే ఒక యోగి మాత్రమే తెలుసు. కానీ ఆయన ప్రయాణం వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. అసలు ఈ సద్గురు పూర్తి పేరు జగదీష్ వాసుదేవ్, సింపుల్ గా జగ్గి అని కూడా పిలిచేవారు. ఇతను వచ్చేసి 1957 సెప్టెంబర్ 3న కర్ణాటకలోని మైసూర్లో జన్మించాడు. ఇతని తండ్రి ఒక రైల్వే హాస్పిటల్లో ఒక డాక్టర్, అలాగే తల్లి మాత్రం గృహిణి. వీళ్ళకి 4 పిల్లలు ఉంటే ఈ జగ్గి వాసుదేవ్ మాత్రం చివరివాడు. ఇతను మైసూర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ గా డిగ్రీ అయితే పూర్తి చేశాడు. అయితే ఈ జగ్గి వాసుదేవ్ కి చిన్నప్పటి నుండి ఆయనకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. స్కూల్ ఎగ్గొట్టి మరీ అడవుల్లో తిరిగేవాడు. పాములను పట్టడం అంటే ఆయనకి చాలా క్రేజ్ ఉండేదన్నమాట. వాటి కళ్ళల్లోకి చూస్తూ గంటలు గంటలు కూడా గడిపేసేవాడు. అంటే ఇష్టం ఆయనకి పాములంటే. ఆయనకు చిన్నప్పటి నుండే ఒక తపన ఉండేది. ఎవరైనా ఏదైనా చెప్తే అది నిజమో కాదో తనంతట తాను తెలుసుకోవాలి అనేంత తపన ఉండేది. అందుకే 13 ఏళ్లకే మల్లడిహల్లి స్వామి దగ్గర యోగా నేర్చుకున్నారు. ఆయన యోగా ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది అనేది ఒక ఆసక్తికరమైన విషయం అన్నమాట. ఇది తర్వాత చెప్తాను. ఈ యోగా నేర్చుకున్నాడు కదా అని చెప్పేసి ఆయన అప్పుడే సన్యాసి అయిపోలేదు. ఆయన ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత బిజినెస్ మ్యాన్ లాగా తన లైఫ్ ని అయితే ఎంజాయ్ చేశాడు. కానీ తన లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ జరిగిందనమాట. ఏంటంటే ఒక మధ్యాహ్నం రోజు, ఆ రోజు వచ్చేసి 1982 సెప్టెంబర్ 23 అనమాట. ఈ తేదీన ఆయన జీవితాన్ని తిరగరాసింది. అప్పటికే ఆయన ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, చేతి నిండా డబ్బు ఉంది, ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్న సమయం అది. అయితే ఆ రోజు మధ్యాహ్నం సరదాగా మైసూర్లోని చాముండి హిల్స్ మీదకి వెళ్లి ఒక రాయి మీద అయితే కూర్చున్నాడు. అక్కడే ఒక మిరాకిల్ జరిగిందనమాట. సో ఆ మిరాకిల్ గురించి మనం ఇంకా సేపు ఆగి తెలుసుకుందాము. ఫస్ట్ అయితే చిన్నప్పుడు జగ్గికి ఒక చిన్న అలవాటు అయితే ఉండేది. ఏంటంటే ఎక్కడైనా కూర్చుంటే చాలు కన్ను రెప్ప వేయకుండా ఏదో ఒక వస్తువును లేక ఖాళీగా ఆకాశాన్ని గంటల తరబడి చూస్తూ ఉండిపోయేవాడంట. వాళ్ళ నాన్నగారు డాక్టర్ కదా, సో వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా అని కంగారు పడి పరీక్షలు కూడా చేయించేవాడంట. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఆ జగ్గి వాసుదేవ్ అప్పుడే తన ఏకాగ్రతను తనకే తెలియకుండా ప్రాక్టీస్ చేస్తున్నాడన్నమాట. ఈ సద్గురు చదువు విషయానికి వస్తే జగ్గికి క్లాస్ రూమ్ అంటే జైలులో అనిపించేది. మాస్టర్లు చెప్పే పాఠాల కంటే కిటికీ బయట ఎగిరి పుట్టలు, పాకే చీములు ఆయనకి చాలా ఎక్కువ విషయాలైతే నేర్పించేవట. అయితే ఇతను మైసూర్లోని డెమాన్స్ట్రేషన్ స్కూల్లో అయితే చదివాడు. అక్కడ ఆయన పెద్దగా చదివేవాడు కాదులే, కానీ అందరికంటే తెలివైన వ్యక్తిగా మాత్రం పేరుండేది. ఆ తర్వాత మైసూర్ యూనివర్సిటీలో డిగ్రీ చేశాడు. ఆయన అక్కడ ఇంగ్లీష్ లిటరేచర్ గా గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేశాడు. ఆయన అసలు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకున్నాడు తెలుసా? ఇది చదివితే ఎక్కువ క్లాసులకు వెళ్ళక్కర్లేదు, లైబ్రరీలో కూర్చొని నచ్చిన పుస్తకాలు చదువుకోవచ్చు అని ఆలోచించాడు. కాలేజీ రోజుల్లో అయితే ఆయన ఒక పెద్ద బైక్ రైడర్ అనమాట. ఆయన దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ బైక్ తో కాలేజీ ఎగ్గొట్టి మరి ఆ బైక్ మీద ఇండియా మొత్తం తిరిగేశాడు. ఆయన చదువుకున్న చదివే ఈ రోజుల్లో ఆయన అంత అనర్గళంగా లాజికల్ గా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి కారణమైంది. అయితే ఈ జగ్గి వాసుదేవ్కి జీవితంలో అసలైన మలుపు జరిగిందని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. అసలు ఇప్పుడు ఆ జగ్గి వాసుదేవ్ యోగా ఎందుకు మొదలు పెట్టాడా అనేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయన 12 నుంచి 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి బావిలో దూకడానికి భయపడేవాడంట. అప్పుడు మల్లడిహల్లి స్వామి అనే యోగి ఆయనకు కొన్ని యోగాసనాలు అయితే నేర్పించాడు. ఇవి చేయి, నీకు ధైర్యం వస్తుంది అని ఆయన నేర్పిన ఆ యోగాని సద్గురు ఒక్కరోజు కూడా వదలకుండా 13 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశారంట. ఆయన ఆధ్యాత్మిక అనుభవం పొందే వరకు ఈ యోగాని ఆయనకు తోడుగా ఉంది. ఇలా తన ఎడ్యుకేషన్ తో పాటు యోగాని కూడా కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత నేను ఎవరి దగ్గర పని చేయను అని ఫిక్స్ అయిపోయాడనమాట. ఎవరి దగ్గర జాబ్ చేయదలుచుకోలేదు. అందుకోసం ముందుగా ఒక పౌల్ట్రీ ఫామ్ పెట్టాడు. సొంతంగా ఇటుకలు మోసి మరి ఆ ఫామ్ అయితే కట్టుకున్నాడు. అందరూ డాక్టర్ కొడుకు కోళ్ళని పెంచుతున్నాడు అని నవ్వినా కూడా ఏమీ పట్టించుకోలేదు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి దిగాడు. బ్రిడ్జ్లు, బిల్డింగ్లు కూడా కట్టాడు. డబ్బు బాగా సంపాదించాడు. కానీ ఆ డబ్బు, ఆ సక్సెస్ ఆయనను ఏ మాత్రం తృప్తినివ్వలేదు. ఆ తప్పనలోనే ఉన్నప్పుడే ఆ చాముండి హిల్ సంఘటన జరిగింది. అక్కడికి జగ్గి వాసుదేవ్ ఈ యొక్క బిజినెస్ ప్రయాణం ఆగిపోయింది. అవును, సద్గురు అనే యోగి ప్రయాణం మొదలైంది అక్కడే. చాముండి హిల్ సంఘటన అనేది సద్గురు జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. జగ్గు వాసుదేవ్ అనే ఒక సాధారణ బిజినెస్ మ్యాన్ సద్గురుగా మారడానికి కారణమైన ఆ అనుభవాన్ని మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాము. ఆ రోజు సెప్టెంబర్ 23, 1982 అనమాట. సో మధ్యాహ్నం 3 గంటల సమయం అయితే అయింది. జగ్గికి అప్పుడు 25 ఏళ్ళు ఉన్నాయి. అప్పటికి ఆయనకు ఆధ్యాత్మిక మీద పెద్దగా ఆసక్తి అయితే లేదు. బిజినెస్ చేసుకుంటున్నాడు కనుక ఏదో సరదాగా తన బైక్ తీసుకుని మైసూర్ లో ఉన్న చాముండి కొండల మీదకైతే వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద రాయి మీద కూర్చుని లోయ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఒక వింత అనుభవం ఎదురైందంట. అవును, ఆయన కూర్చున్న కొద్దిసేపటికే సడన్ గా ఆయనకు తన శరీరం యొక్క సరిహద్దులు చెరిగిపోయినట్లు అనిపించిందంట. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, అప్పటి వరకు నేను అంటే ఈ శరీరం అని తెలుసు, కానీ ఆ క్షణం నేను ఆ రాయిలో ఉన్నాను, పీల్చి గాలిలో ఉన్నాను, చుట్టూ చెట్లలో ఉన్నాను, నేను అంతటా ఉన్నాను అని అనిపించిందంట. ఆయనకి తనకి బయట ప్రపంచానికి మధ్య తేడా తెలియకుండా పోయిందంట.
అదంతా కూడా ఒక చెప్పలేనంత పరమానందం అని చెప్పుకొచ్చాడు. అలా ఆ చాముండి హిల్స్ మీద 10 నిమిషాలు అలా జరిగిపోయింది. ఒక వింత అనుభవం తనకి ఎదురైంది. ఆయనకి కేవలం ఆ 10 నిమిషాలు గడిచింది అనుకున్నారు. కానీ ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి సాయంత్రం చీకటి పడుతోంది. సుమారు 4:30 గంటలైతే గడిచిపోయానంట. కానీ ఆయన దృష్టిలో 10 నిమిషాలే అయిపోయాయి. ఆయన షర్ట్ జేబులో ఉన్న పెన్ను కాగితాలు అన్ని తడిచిపోయాయి. ఎందుకంటే ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ధారలుగా కారి కింద పడ్డాయి. అంతవరకు ఎప్పుడూ ఏడవని జగ్గి ఆ రోజు ఎందుకు ఏడుస్తున్నారో తనకే తెలియదు. కానీ ఆ బాధలో వచ్చిన ఏడుపు కాదు, ఒక అద్భుతమైన అనుభవం వల్ల వచ్చింది. పరమానందంతో ఏడుపు వచ్చింది అని జగ్గి ఒకసారి చెప్పుకువచ్చారు. ఆ సంఘటన తర్వాత ఆయన చాలా మారిపోయారు. ఆయనకి ఆకలి, నిద్ర అన్ని మర్చిపోయాడు. ఇంటికి వెళ్ళాక కూడా అదే స్థితిలో ఉండిపోయాడు. వాళ్ళ నాన్నగారు డాక్టర్ కావడంతో ఆయనకి ఎన్నో మాత్రలు ఇచ్చి రెస్ట్ తీసుకోమనేవాడు. కానీ జగ్గికి తెలుసు తన లోపల ఏదో పెద్ద మార్పు జరిగిందని. ఆయనకి అప్పటి వరకు ఉన్న బిజినెస్ లక్ష్యాలు, డబ్బు మీద వ్యామోహం అంతా ఒక క్షణంలో ఆవిరైపోయింది. చాముండి హిల్ సంఘటన తర్వాత ఆయన జీవితం ఒక తుపానులా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న జగ్గి అనే బిజినెస్ మ్యాన్ పూర్తిగా మాయమైపోయాడు. ఒక అన్వేషి బయటపడ్డాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయన చాలా మౌనంగా అలాగే గందరగోళం మనిషిగా కనపడ్డాడు. అవును, ఆ అనుభవం తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిన మామూలు మనిషి కాలేకపోయాడు. భోజనం చేయడం మర్చిపోయేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. కళ్ళు మూసుకుంటే చాలు మళ్ళీ అదే పరమానంద స్థితిలోకి వెళ్ళిపోయేవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆయనకు పిచ్చి పట్టిందేమో అని చాలా భయం వేసేది. కానీ ఆయన లోపల ఒకటే ప్రశ్న, నాకు జరిగింది ఏంటి, ఇది అందరికీ ఇంటికి జరగదు అని ఆలోచించేవాడు. ఆ సిచ్యువేషన్ తర్వాత వ్యాపారాలన్నీ కూడా త్యాగం చేశాడు. అవును, ఆయన అప్పటికి పెద్ద కోళ్ల ఫారం, కన్స్ట్రక్షన్స్ బిజినెస్ ఉన్నాయి కదా. కానీ ఆ చాముండి హిల్స్ అనుభవం తర్వాత ఆయనకు డబ్బు మీద పూర్తిగా ఆశపోయింది. ఆయన తన పార్ట్నర్ పిలిచి, ఇకపై నాకు ఈ బిజినెస్ వస్తూ ఈ ఆస్తులు వద్దు, అంతా నువ్వే చూసుకో అని చెప్పి తన వాటాను మొత్తం ఇచ్చేశాడంట. కేవలం తన దగ్గర కొంచెం డబ్బు ఉంచుకుని, బైక్ ఉంచుకుని, అవి మాత్రమే ఉంచుకుని బయట తిరగడానికి వచ్చేశాడు. బయట తిరగడం అంటే దేశాటనం అనమాట. అంటే ఒక అన్వేషిగా తిరగడం మొదలు పెట్టాడు. దాదాపు 1 సంవత్సరం పాటు తన బైక్ మీద దేశమంతా తిరిగాడు. ఆయనకి కలిగిన ఆ అనుభవం మళ్ళీ మళ్ళీ ఎందుకు కలుగుతోంది, దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆయనకు తన పూర్వజన్మల జ్ఞాపకాలు కూడా గుర్తొచ్చాయని ఆయన ఒకనొక సందర్భంలో చెప్పుకువచ్చాడు. తనకు కలిగిన ఈ అద్భుతమైన స్థితిని ప్రపంచానికి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ గడిపేవాడు. 1983లో అంటే సుమారుగా జగ్గి వాసుదేవ్కి 26 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన ఒక క్లారిటీ అయితే వచ్చింది. నేను నేర్చుకుంటే నా దగ్గర ఉంచుకుంటే లాభం లేదు, 10 మందికి పంచాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే తను క్లాసులు పెట్టడం మొదలు పెట్టాడు అనమాట. అవును, మైసూరులో ఒక చిన్న షెడ్యూల్ కేవలం 7 వ్యక్తులతో మొదటి యోగా క్లాస్ అయితే మొదలు పెట్టాడు. ఆయన క్లాస్ చెప్పే పద్ధతి చాలా వింతగా ఉండేది. ఆయన ఏ మత గ్రంథాలు చదివి వినిపించేవారు కాదు. కేవలం మనిషి శరీరం, మనసు ఎలా పనిచేస్తాయో ప్రాక్టికల్ గా చూపించేవాడు. సైకిల్ మీద యోగా యాత్రలు చేసేవాడు. అవును, ఆ తర్వాత ఆయన కర్ణాటక, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో తన మోటార్ సైకిల్ మీద తిరుగుతూ యోగా నేర్పించేవాడు. ఆ సమయంలో ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కావు. క్లాస్ ద్వారా వచ్చిన డబ్బుతో ఇంకో ఊరికి వెళ్లి అక్కడ ఉచితంగా క్లాసులు చెప్పేవాడు. సద్గురు అనే పేరు అప్పటికి ఇంకా ఆయనకు రాలేదు. అందరూ ఆయన జగ్గి వాసుదేవ్ లేదా జగ్గి అనే పిలిచేవారు. ఈ సమయంలోనే ఆయన ధ్యానలింగ ప్రతిష్టాపన కోసం ఆలోచించాడు. ఆయన తిరుగుతున్న సమయంలో ధ్యానలింగం అనే ఒక శక్తి కేంద్రాన్ని నిర్మించాలనే బలమైన కోరిక ఆయనను కలిగింది. తన పూర్వజన్మ గురువు ఇచ్చిన పనిని పూర్తి చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారన్నమాట. దానికోసం సరైన స్థలం ఎక్కడ ఉంది అని వెతుకుతూ చివరికి కోయంబత్తూరులోని వెల్లింగిరి కొండల దగ్గర చేరుకున్నాడు. చాముండి హిల్ సంఘటన జరిగిన 2 ఏళ్ల తర్వాత అంటే 1984లో సద్గురు విజయ్ కుమారి అంటే విజితో అయితే వివాహం చేసుకున్నాడు. ఆమె ఒక బ్యాంక్ ఉద్యోగి. ఆమె చాలా ప్రశాంతమైన ఆధ్యాత్మిక భావాలు ఉన్న ఒక మహిళ అన్నమాట. ఒక యోగా క్లాస్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అలా పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. వీరిద్దరి మధ్య లోతైన అనుబంధం ఏర్పడింది. జగ్గి ఆధ్యాత్మిక స్థితిని ఆమె అర్థం చేసుకున్నారు. 1983 సెప్టెంబర్ 3న సద్గురు పుట్టినరోజు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయ్యాక కూడా ఆయన తన యోగా యాత్రలు మాత్రం అసలే ఆపలేదు. ఆయన బైక్ మీద ఊరూరు తిరుగుతుంటే విజయ్ గారు మాత్రం ఆయనకు వెన్నంటే ఉండేవారు. ఒక సాధారణ జంటలాగే వారు మైసూరులో ఉండేవారు. జగ్గికి దాదాపుగా 33 ఏళ్లు. అంటే పెళ్ళై 1995లో వీరికి ఒక ఆడపిల్ల అయితే పుట్టింది. ఆమెకి రాధే అని పేరు పెట్టారు. రాధే పుట్టినప్పుడు సద్గురు ఆనందానికి అయితే అవధులు లేవు. ఆయన ఒక గొప్ప తండ్రిగా ఆమెను చూసుకునేవాడు. ఆ సమయంలోనే ఆయన ఈశా ఆశ్రమం స్థాపించే పనిలో బిజీగా ఉన్నప్పటికీ కూతుర్ని మాత్రం ఎప్పుడు దూరం చేసుకోలేదు. రాధే పుట్టాకే ఆయన జీవితంలో బాధ్యతలతో కూడిన ఒక నిలకడైతే వచ్చింది. జగ్గి వాసుదేవ్కి వివాహమైన దాదాపుగా 12 ఏళ్ల తర్వాత భార్య మరణం జరిగింది. సద్గురు జీవితంలో అత్యంత చీకటి రోజు అనమాట. జనవరి 23, 1997 ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో కోయంబత్తూరు ఆశ్రమంలో ధ్యానలింగ ప్రతిష్టాపన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ఒక ప్రత్యేకమైన శక్తి కావాలి.
అయితే సద్గురు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే విజయ్ గారు అంటే ఆమె మహాసమాధి అయ్యారు అనేది చెప్పారు. విజయ్ గారు తన సాధన ద్వారా అసాధారణమైన స్థితికి చేరుకున్నారు. ఆమె కూడా యోగా చేయడం అంటే తనకు కూడా చాలా ఇష్టం అన్నమాట. యోగాలో ఆధ్యాత్మిక స్థితి తెలిసిన వారే ఇటువంటి మహాసమాధి అవ్వగలరు. ఈ విజయ్ గారు కూడా అలాగే మహాసమాధి అయ్యారు అని ఆయన చెప్పుకువచ్చారు. ఆ రోజు వందలాది మంది వాలంటీర్లు ధ్యానం చేస్తూ ఉండగానే ఆమె నేను ఇక వెళ్లిపోతున్నాను అని చెప్పి ధ్యాన ముద్రలో కూర్చుని తన ప్రాణాలను వదిలేశారట. దీనిని యోగా శాస్త్రంలో మహాసమాధి అంటారు. ఆమె అలా మహాసమాధి అయితే ఈ సద్గురు మీద చాలా భయంకరమైన అనుమానాలైతే తలెత్తాయి. విజయ్ గారు చనిపోయిన తర్వాత సద్గురు మీద భయంకరమైన నిందలు కూడా పడ్డాయి. ఎలా అంటే ఆమె తండ్రి సద్గురు గారి మామగారు పోలీసులకైతే ఫిర్యాదు చేశారంట. సద్గురు తన భార్యలను చంపి సాక్ష్యం లేకుండా త్వరగా దహనం చేశారని ఆరోపించాడు. మీడియా ఆయనను చుట్టుముట్టింది. సమాజం ఆయనను ఒక విలన్ లా చేసింది. అప్పుడు సద్గురు పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక పక్క భార్యను కోల్పోయిన బాధ, ఇంకో పక్క 7 ఏళ్ల కూతురు రాధే బాధ్యత, మరొక పక్క తనని చంపడానికి చూస్తున్న సమాజం. ఇటువంటి సమయంలో తను ఎలా కోలుకున్నాడు అంటే పోలీసుల విచారణలో ఆయన నిర్దోషి అని తేలింది. సాక్ష్యాలు కూడా ఆమె సమాధి పొందినట్లుగానే ఉండడంతో కేసు కొట్టేశారు. ఆ కష్టకాలంలో సద్గురు తన కూతుని రాధేని ఒక తల్లిలాగా తండ్రిలాగా పెంచి పెద్ద చేశాడు. ఆయన మళ్లీ పెళ్లి చేసుకోలేదు. రాధేని గొప్ప భరతనాట్య కళాకారిణిగా తీర్చిదిద్దారు. 2014లో ఆమెకు సందీప్ నారాయణ్ అంటే శాస్త్రీయ సంగీత విద్వాంసుడు ఆయన ఈయనతో పెళ్లి చేశాడు. ఆ కష్టకాలం తర్వాత సద్గురు ధ్యానలింగాన్ని పూర్తి చేయడానికి పడ్డ కష్టాలు ఒక యజ్ఞం లాంటివి. భార్యను కోల్పోయి సమాజం వేసిన నిందలను అనుభవిస్తూనే ఆయన ఆ అసాధ్యమైన పనిని ఎలా సుసాధ్యం చేశాడో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈ ధ్యానలింగ ప్రతిష్టాపన ఒక అసంపూర్ణ కళగా ఉండేది. 1997 నుంచి 99 మధ్య అయితే పూర్తయింది. ధ్యానలింగ ప్రతిష్టాపన అనేది కేవలం ఒక విగ్రహం పెట్టడం కాదు, అది ఒక శక్తి ప్రక్రియ అన్నమాట. భార్య మరణం తర్వాత 1997లో విజయ్ గారు చనిపోయారు కదా, ధ్యానలింగం ఇంకా అప్పటికి పూర్తి కాలేదు. ఆమె మరణం వల్ల సద్గురు శారీరక శక్తి చాలా వరకైతే క్షీణించింది. ఒకానొక దశలో ఆయన ప్రాణాలు కూడా పోతాయేమో అని శిష్యులు చాలా భయపడ్డారు. ప్రాణాలకు తెగించి మరీ ధ్యానలింగ ప్రతిష్టాపన చేశారు. అవును, ధ్యానలింగంలో శక్తిని నింపడానికి సద్గురు తన ప్రాణ శక్తిని దారపోశారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నప్పటికీ ఈ పని పూర్తి చేయకుండా నేను చావకూడదు అని పట్టుదలతో ఉండేవాడు. ఎట్టకేలకు 3 ఏళ్ల కఠిన శ్రమ తర్వాత 1993 జూన్ 24న ధ్యానలింగ ప్రతిష్టాపన పూర్తయింది. ఈ లింగం ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఏ మతానికి సంబంధించిన పూజలు ఉండవు. ఇది కేవలం ధ్యానం చేసుకోవడానికి ఒక శక్తి కేంద్రం అన్నమాట. ధ్యానలింగ ప్రతిష్టాపన సమయంలో సద్గురు దగ్గర పెద్ద మొత్తంలో బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేదు. కానీ చాలా మంది అనుకుంటారు ఇంత పెద్ద ప్రతిష్టాపన జరుగుతున్నప్పుడు అతని దగ్గర ఎంత డబ్బు ఉంటే ఇతను చేస్తాడు, ఇతను బిజినెస్ కోసమే చేస్తూ ఉంటాడు అనుకోవచ్చు. కానీ నిజానికి ఆ సమయంలో ఆయన ఒక ఫకీర్ లాంటి స్థితిలో ఉండేవాడు. మరి అంత పెద్ద నిర్మాణానికి, ఆ భారీ రాతి లింగానికి, ఆ కట్టడానికి డబ్బులు ఎలా వచ్చాయనేది నిజంగా ఒక అద్భుతం అన్నమాట. ఈ వీడియోలో ఇప్పుడు ధ్యానలింగాన్ని కట్టడానికి ఆయన పడిన కష్టాలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. సద్గురు తన వ్యాపారాల ద్వారా సంపాదించిన ప్రతి పైసాను ఆశ్రమం కోసమే ఖర్చు చేశారు. ఆయనకు మైసూరులో ఉన్న పొలాలు, ఆస్తులను అమ్మేసి ఆ డబ్బును ధ్యానలింగం పునాదులకు వాడాడు. ఆయన ఒక మాట అంటారు, నేను నా జీవితాన్ని పణంగా పెట్టాను, నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాను అని. వాలంటీర్లు అసలైన పెట్టుబడి పెట్టారన్నమాట. అవును, ధ్యానలింగం కట్టడానికి అత్యంత ఖరీదైన కూలీల ఖర్చు, కానీ ఈషాలో అలా జరగలేదన్నమాట. ఎలా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, బాగా చదువుకున్న యువకులు కూడా తమ చేతులతో రాళ్లు మోసారంట, సిమెంట్ కలిపారంట. అలాగే ఆర్కిటెక్ట్లు, ఇంజనీర్లు ఒక్క రూపాయి కూడా ఆశించుకున్న తమ తెలివితేటలను దారపోసారంట. దీని వల్ల దాదాపు 70% నిర్మాణం ఖర్చు తగ్గిపోయిందంట. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ధ్యానలింగ ప్రతిష్టాపనకి తన శిష్యులు ఎంతగా సహాయం చేశారు అనేది. డబ్బు తక్కువైనప్పుడు సద్గురు తన శిష్యులతో కలిసి ఊరూరా తిరిగి భిక్ష కూడా అడిగేవాడంట. ఆయన ఏ పెద్ద సంస్థల దగ్గర, కార్పొరేట్ కంపెనీల దగ్గర డబ్బు అడిగేవాడు కాదు. సాధారణ ప్రజల దగ్గరికి వెళ్లి నేను ఒక గొప్ప పని చేస్తున్నాను, మీ వంతు సాయం చేయండి అని అడిగేవాడంట. అలా రూపాయి పోగు చేసి ఆ లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ సద్గురు శిష్యులు ఆయనను ఎంతగా నమ్మేవారంటే ఆ సమయంలో కొందరు తమ ఒంటి మీద ఉన్న బంగారాన్ని, తమ ఆస్తులను అమ్మి ఆ డబ్బును సద్గురు చేతిలో పెట్టారంట. ఆ నమ్మకమే ఇప్పుడు ఉన్న ధ్యానలింగం. ఇలా ఎట్టకేలకు ధ్యానలింగ ప్రతిష్టాపన అయితే ముగిసింది. ఆ తర్వాత ఈసా ఫౌండేషన్ విస్తరణ కూడా జరిగింది. ఒక మారుమూల గ్రామం నుండి ధ్యానలింగం పూర్తయ్యాక ఆశ్రమం మెల్లగా పెరగడం మొదలైంది. ఈషా ఫౌండేషన్ పెరగడానికి ప్రధాన కారణం వాలంటీర్లే. సద్గురు మాటలకు ఆకర్షితులైన ఇంజనీర్లు, డాక్టర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాలు వదిలేసి ఆశ్రమంలో సేవ చేయడానికి వచ్చేశారు. ఆశ్రమం ఉన్నది అటవీ ప్రాంతం కావడంతో కరెంటు, నీళ్లు, రోడ్లు ఏవీ ఉండేవి కాదు. ఏనుగుల భయం కూడా ఉండేది. వీటన్నింటినీ తట్టుకుంటూ ఆయన ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ ఈ రోజు మనం చూస్తున్న ఈ సామ్రాజ్యాన్ని కట్టారు. ఈ కట్టడం వల్ల విమర్శలు మరియు ప్రశంసలు కూడా ఎదురయ్యాయి. ధ్యానలింగం పూర్తయ్యాక సద్గురు ప్రయాణం అస్సలు ఆగలేదు.
2000 సంవత్సరంలో శాంతి దూతగా యునైటెడ్ నేషన్స్ UN లో ఆయన ప్రసంగించారనమాట. అప్పటి వరకు కేవలం తమిళనాడుకే పరిమితం ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోవడం స్టార్ట్ అయిపోయింది. యోగాను ఒక టెక్నాలజీలా మార్చి విదేశీయులకు అర్థమయ్యేలా చెప్పేవాడు. ఇది బిజినెస్ లాగా అనిపించినా దీని ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆయన సామాజిక సేవలను మొదలు పెట్టారు, సామాజిక ఉద్యమాలు చేశారు. యోగా కేవలం ఒక మూల కూర్చుని చేసేది కాదు ఆయన నిరూపించాడు. అంతటితో అతను ఆగలేదు. 2004 ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ మొదలు పెట్టాడనమాట. తమిళనాడులో పచ్చదనం పెంచడానికి కోట్లాది మొక్కలు నాటించాడు. దీనికి గాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కారం కూడా వచ్చింది. పల్లెటూరు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందాలనే ఉద్దేశంతో స్కూల్స్ కూడా కట్టాడు. ఆ స్కూల్ పేరే ఈషా విద్య అని పేరు పెట్టాడు. ఇక ఆ తర్వాత ఆదియోగి ఆవిష్కరణ మొదలైంది. అవును, 112 అడుగుల విగ్రహం 2015 సద్గురు తన ప్రయాణంలో మరో మెట్టెక్కాడు. ఈ ఆదియోగి ఆవిష్కరణ చేయడం ద్వారా శివుడిని దేవుడిగా కాకుండా యోగాన్ని కనిపెట్టిన ఆదియోగిగా ప్రపంచానికి పరిచయం చేసింది ఆ రోజే. 112 అడుగుల ఉక్కు విగ్రహాన్ని నిర్మించారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా పొందింది. 2017లో మహాశివరాత్రి నాడు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి దీన్ని ఆవిష్కరించారు. ఈ సంఘటనలో సద్గురు ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ లాగా మారిపోయారు. అప్పటి గురించి ఈ సద్గురు పేరు ఇంకాస్త మారుమోగడం మొదలైపోయింది. అంతటితోనే తను మళ్లీ ఆపలేదు. 2022లో సేఫ్ సాయిల్ అనుకుంటూ ప్రచారం మొదలు పెట్టాడు. 60 ఏళ్లు దాటినా కానీ ఆయన విశ్రాంతి తీసుకోవడం మాత్రం ఆపలేదు. 2022లో లండన్ నుండి ఇండియా వరకు దాదాపుగా 30,000 కిలోమీటర్లని 100 రోజుల పాటు ఒంటరిగా బైక్ యాత్ర చేశారు. మట్టిలో సారం తగ్గిపోతే భవిష్యత్తులో మనకి ఆహారం దొరకదు. అందుకే ప్రపంచ దేశాల నాయకులను కలిసి మట్టిని కాపాడే చట్టాలను చేయాలని ఆయన కోరుకున్నారు. సద్గురు చేసిన ఈ సేఫ్ సాయిల్ యాత్ర ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి నిర్వహించిన పర్యావరణ సదస్సులో సద్గురు కీలక పాత్ర పోషించారన్నమాట. దాదాపు 190కి పైగా దేశాలు మట్టి రక్షణ కోసం విధానాలు మారుస్తామని హామీ ఇచ్చేలా ఆయన ఒత్తిడి తెచ్చారు. అలాగే అగ్రరాజ్యాలని అంటే ఐరోపా, అమెరికాలో ప్రముఖ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ రాబోయే 20 ఏళ్లలో మట్టి చచ్చిపోతే మానవ జాతికి ఆహారం దొరకదని ఆయన హెచ్చరించాడు. తర్వాత 2024 వచ్చేసింది. అప్పుడు ఆయన ఆరోగ్యం పూర్తిగా ఖరాబైపోయింది. దాదాపుగా మృత్యువు అంచుల దాకా వెళ్లిపోయాడు. సద్గురు జీవితంలో 2024 మార్చి నెల చాలా భయంకరమైనది. ఆయనకు తీవ్రమైన తలనొప్పి వస్తున్న లెక్క చేయకుండా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరికి పరిస్థితి విషమించి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఆయన మెదడులో అంతర్గత రక్తస్రావమైంది అని డాక్టర్లు గుర్తించారు. ఎమర్జెన్సీగా మేజర్ బ్రెయిన్ సర్జరీ చేశారు. దాదాపుగా 66 ఏళ్ల వయసులో అంత పెద్ద సర్జరీ జరిగిన కేవలం 10 రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చారు. బయటకు వస్తూనే ఆయన అన్నమాట, నా మెదడును సరిచేశారు కానీ నా మనస్సును ఎప్పుడు ప్రశాంతంగానే ఉంది అని ఆయన చెప్పాడు. సర్జరీకి కొద్ది రోజుల ముందు ఆయన తీవ్రమైన నొప్పితోనే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనడం ఆయనకున్న అంకిత భావాన్ని చాటి చెప్పింది. గత కొన్నేళ్లుగా ఆయన పెట్టిన కావేరీ కాలింగ్ ఉద్యమం ఇప్పుడైతే ఫలితాలను ఇస్తూ ఉంది. దాదాపుగా 100 కోట్ల పైగా మొక్కలను కావేరీ నది పరివాహిక ప్రాంతాల్లో రైతుల ద్వారా నాటించాడు. అలా చేయడం ద్వారా రైతుల ఆదాయం పెరగడం, నదిలో నీటి మట్టం మెరుగుపడడం వంటి మార్పులను సైంటిఫిక్ రిపోర్ట్స్ ద్వారా ప్రపంచానికి ఆయన చూపించాడు. ఆధ్యాత్మిక డిజిటలైజేషన్ మరియు భావితరాలకు ప్రస్తుతం 2006లో సద్గురు ఫోకస్ ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI మరియు టెక్నాలజీ మీదే ఉండింది. మనిషి చేయాల్సిన పనులన్నీ AI చేసేస్తే మనిషి తన లోపల ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది అని ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. అమెరికాలో ఈషా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్స్ ను మరింత విస్తరించి పాశ్చాత్య దేశాల యోగాను ఒక జీవన విధంగా మార్చడంలో సక్సెస్ కూడా అయ్యాడు. అయితే జగ్గి వాస్తు ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మిత్రులారా, 2024లో ఆయన చనిపోతారని అందరూ భయపడ్డారు. కానీ ఆయన మళ్ళీ తిరిగి వచ్చి తన పనిని కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన చేసేది బిజినెస్సా అని అడిగేవారు కొంతమంది. ఒక 68 ఏళ్ల వయసున్న మనిషి మేజర్ సర్జరీ తర్వాత కూడా విశ్రాంతి తీసుకోకుండా లోకం కోసం ఎందుకు తిరుగుతున్నాడు అనే ప్రశ్న సమాధానం అయితే చెప్తోందన్నమాట. జగ్గి వాసుదేవ్ అనే వ్యక్తి చాముండి హిల్స్ మీద చూసిన ఆ కాంతిని ఈ రోజు 2026లో కూడా కోట్లాది మందికి పంచుతూనే ఉన్నాడు. ఇది ఒక సామాన్య ప్రయాణం కాదు, ఇది ఒక అసాధారణ యోగి కదా. చూడండి, మనమైతే ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా 100 సార్లు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం. కానీ సద్గురు దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, కేవలం భరోసా మాత్రమే ఉన్నది. ఆ భరోసాతోనే ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి ₹1 కూడా లేని స్థితి నుండి ఈ రోజు మనం చూస్తున్న ఈ అద్భుతాన్ని నిర్మించాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఒక మనిషి సంకల్పం గట్టిగా ఉంటే
ప్రకృతి కూడా డబ్బును సమకూర్చగలదు అని. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆయన దగ్గర అప్పుడు డబ్బు లేదు, కానీ ఆయన మాట మీద నమ్మకం ఉన్న వేల మంది మనుషులు ఉన్నారు. అదే ఆయన అసలైన ఆస్తి. ఒక సాధారణ జగ్గి చాముండి హిల్స్ మీద ఒక రాయి మీద కూర్చున్న ఆ అరగంట అనుభవం నుండి ఈ రోజు ప్రపంచ దేశాల నాయకులకు సలహాలు ఇచ్చే స్థాయి వరకు ఎలా ఎదిగారు అనేది నిజంగా ఒక అద్భుతం. ఆయన జీవితంలో భార్యను కోల్పోవడం ఒక పెద్ద లోటు, కానీ ఆ శూన్యం నుండే ఆయన ప్రపంచానికి ఎంతో ఇచ్చారు. ఇది పర్యావరణం కావచ్చు, యోగ కావచ్చు, మనిషి అంతర్గత ప్రశాంతత కూడా కావచ్చు. ఫ్రెండ్స్, ఆలోచించండి. ఒక మనిషి ప్రపంచానికి ఆనందం గురించి పాఠాలు చెప్తున్న సమయంలోనే తన ప్రాణప్రదమైన భార్యని కోల్పోయారు. లోకం ఆయనను హంతకుడిలా పిలిచింది, కానీ ఆయన కుంగిపోలేదు. ఆ బాధని ఒక శక్తిగా మార్చుకొని ఈ రోజు కోట్లాది మందికి మార్గదర్శిగా నిలిచారు. ఇదే సద్గురు వ్యక్తిత్వంలోని గొప్పదనం. చూడండి, మనమైతే అంత పెద్ద బిజినెస్ ఉంటే దాన్ని కూడా పెంచుకోవాలని చూస్తాం, కానీ ఆయన తనకు కలిగిన ఒకే ఒక్క అనుభవం కోసం కోట్లు సంపాదించే వ్యాపారాన్ని వదిలేసి రోడ్డు మీద వచ్చాడు. ఆ తెగింపే ఈ రోజు ఆయనను కోట్లాది మందికి గురువును చేసింది. ఇది జగదీష్ వాసుదేవ్ సద్గురు యొక్క పూర్తి చరిత్ర. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఆ ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చారా అయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.